వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ నాయుడు గారిపై వచ్చినటువంటి వార్తలు బిఆర్ నాయుడు గారిపై క్రియేట్ చేసినటువంటి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దానికి కొంచెం మసాలా జోడించి వైసీపీ పార్టీ అయితే హోలీ పండుగ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం బిఆర్ నాయుడు గారు పైన జరుగుతున్నటువంటి ఈ వార్తలు మొత్తం యూటర్న్ తీసుకున్నాయట. అయితే విషయం ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం ఏదైతే చర్చ కోసం క్రియేట్ చేసిన టాపిక్ కంటెంట్ ఉందో బిఆర్ నాయుడు గారి పైన, ఆ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు ఎంటర్ అయ్యి కౌంటర్ పార్ట్ ఇవ్వటం జరిగిందో ఎవరికి వాళ్ళు వెనక్కి సర్దుకుంటూ ఉన్నారట. ఎందుకు సరే అంటే ఏమైంది అంటే విషయం తెలుసుకున్నారా, ఇంకా తెగేదాకా లాగొద్దు అని అనుకుంటారు? యాక్చువల్లీ బిఆర్ నాయుడు గారి అంశము ఇంకా మాట్లాడుతున్నట్టుగా ఉంది, రెండో రోజుకి అది పట్టుకుంటున్నట్టుగా ఉంది. ఇవన్నీ మెల్లమెల్లగా ఏదో వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే డౌట్ అనిపించింది. సరేలే అంటే ఏది దొరకపోతుందా, ఏదైనా అయిపోతామా, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురాకపోతామా. ఎందుకంటే మొన్న రీసెంట్గా వాళ్ళే సర్వే చేయించుకున్నారట. అక్కడ కూడా వీళ్ళకి ఫేవర్గా వచ్చేసరికి తట్టుకోలేక ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్లాన్ ఇప్పటిది కాదు, ఇంతకు ముందుదే జరిగింది. అంటే ఆల్రెడీ వారం రోజుల నుంచి మాటు వేసి ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నారంట. అయితే దీనికి పరాకాష్ఠగా ఈ మధ్యన ఆ వైసీపీ అధినేత నెల్లూరు ఎక్కడికో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ రక్తంతో హోలీ అని కూడా ఒక నినాదాలు చేశారు, కొన్ని బ్యానర్లు పెట్టారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్లో నాకు అడిగితే సార్ హోలీ చేసుకుంటా అన్నప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది. ఓకే, రక్తంతో హోలీ అంటే ఏదో ఒకటి సృష్టించబోతున్నారు. అక్కడ ఇరాను రక్తం ఓడుతుంది, ఇక్కడ వీళ్ళు ఇరానీ చాయ్ తాగుతూ ఇట్లాంటి సైట్లలో పెడుతూ రక్తం చిందించేలా. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ కూటమిలో ఉండే పార్టీలు విడిపోవాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. బలంగా చక్కగా పని చేసుకెళ్తుంది అనేది వాళ్ళకి మింగుడు పడని వ్యవహారం. పైపెచ్చు ఇలాగే కొనసాగితే నెక్స్ట్ కాదు కదా, మా నెక్స్ట్ కూడా క్వశ్చన్ మార్క్. అంటే అంతవరకు పార్టీ ఉంటుందో లేదో పక్కన పెట్టండి. సో అటువంటి పరిస్థితుల్లో బిఆర్ నాయుడు గారి మీద వ్యవహారం తీసుకొచ్చి దానికి అందరూ పేర్ని గారు, రోజా గారు, ఆయన ఎవరు జడా శ్రవణ్ అంట ఆయన, ఇంకా మరి ఒకరు కాదు నోటికి వచ్చినట్టు ఒక మహిళతో తిట్టించి కమిటీ ఏర్పాటు చేసేసారు. కమిటీ తిట్లు పురాణ కమిటీ అని ఒకటి ఉంది. తిట్లు పురాణం అనే కమిటీకి ఫాదర్ ఆఫ్ కమిటీ ఏంటంటే కుట్ర అని ఒకటి ఉంది, కుట్ర పురాణం అని ఏదో ఒకటి ఉంది. సో ఆ కుట్రలు రోజుకోటి. అంటే ఇప్పుడు మొన్న రాజమండ్రిలో ఏదైతే కల్తీ పాలు వ్యవహారము, అంటే కల్తీ అనే కాన్సెప్ట్ వాళ్ళకి చాలా ఇష్టం, ఆ పదం వాళ్ళకి చాలా వినసొంపుగా ఉంటుంది. అందుకే నెయ్యి కానీ మద్యం కానీ ప్రతిదీ కూడా ఆ కాన్సెప్ట్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వ్యవహారం ఏదైతే వచ్చిందో ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఆయన బారిన ఇబ్బంది పడుతుంది. పైగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమె టీడీపీకి చాలా మక్కువ, ఆమెకి టీడీపీ అనే పార్టీ చాలా ఇష్టం కాబట్టే ఇన్ని రోజులు చెప్పలేకపోయింది, ఇప్పుడు బయటకు వచ్చింది అన్నట్టుగా ఒక వార్త. నాకు ఇది వినగానే జానీ మాస్టర్ మీద కూడా ఏదైతే ప్లాన్ వేశారో సేమ్ ప్లాన్ ఇక్కడ కూడా వర్కౌట్ చేశారు. అక్కడ ఫెయిల్యూరే, ఇక్కడ ఫెయిల్యూరే. ఇక్కడ జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా ఆయనకి ఎక్కడ బెయిల్ వస్తే సుప్రీంకోర్టులో మళ్ళీ పిల్లు వేయడం ఏంటండి, ఆయనకి ఎలా బెయిల్ ఇస్తారని. ఆయన మీద ఎందుకంత కక్ష? కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నాడు కాబట్టి, అంతే కదా. తరువాత ఇప్పుడు మరలా ఆయన బయటకు వచ్చాక జనం నేరాజనాలు పెడుతున్నారు, ఆయనకి మళ్ళీ కొత్త సినిమాలు అవకాశాలు ఇస్తున్నారు. ఇక బిఆర్ నాయుడు గారి వ్యవహారానికి వస్తే ఈయన ఎంతవరకు ఏ పార్టీకి కానీ ఏ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం కానీ బురద జల్లడం కానీ ఏం చేయలేదు. ఆయన ఒక ఛానల్కి అధినేత అని తెలుసు, సరే టీటీడీ చైర్మన్గా నియమితులయ్యారని అంతవరకే తెలుసు. ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి భజన చేసి లేదంటే లోకేష్ గారికి పొగుడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన భయం ఎప్పుడైనా చూసామా? లేదే. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు చేశారు, టార్గెట్ చేశారు అనుకోవడానికి అలా కూడా లేదు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి, అంటే టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టారు కానీ అంతకుముందు ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు, చాలా అరుదు. సో అప్పుడు పెట్టి ఇది కాదు, దీని వ్యవహారం నేను తెలుస్తాను, నా మీద వచ్చిన ఎలిగేషను ఇది అంటే, మళ్ళీ వాళ్ళ సొంత ఛానల్లో సొంత పత్రికలు ఏంటంటే ఇది ఏ అప్రూవ్డ్ ఫోటో, ఇది ఏ అప్రూవ్డ్ వీడియో, అంటే ఏ కూడా నిర్ధారించిందట, ఏ వాడలేదు, ఇది ఒరిజినల్గా వచ్చిందని చెప్పిందంట అని వాళ్ళే సర్టిఫికేట్ క్రియేట్ చేసి కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరి మీద అయితే ఫోటో పెట్టి అలిగేషన్ పెట్టి చేశారో వాళ్ళు ఫలానా
హైదరాబాద్ రాయదుర్గం దగ్గర కేసు వేసి, అయ్యా ఎన్నేళ్ళ నుంచి నాకు పరిచయం ఉన్నారు, నా ఫోటోను వాడుకుంటున్నారు, నేను పైగా 50+ ఎంతో వయసు ఉందన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇంత వయసులో నా మీద ఎలిగేషన్స్ ఏంటి, పైగా నేనేదో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు డిమాండ్ చేశాను కూడా వస్తున్నాయి అని చెప్పి ఆమె కేసు వేశారట. ఏది వాస్తవం అంటారు, ఏది నమ్మాలంటారు? అంటే రెడ్ హ్యాండెడ్గా మర్డర్లు జరిగిపోయి ఒక మాజీ మంత్రిని చంపేసి, ఒక దివంగత ముఖ్యమంత్రి స్వయాన తమ్ముణ్ణి చంపేస్తేనే తికానా లేనిది, ఒక ఎంపీ అధికారికంగా అమ్మాయిలతో బిగినీలతో డ్యాన్సులు వేసి వీడియోలు వైరల్ అయినప్పుడు కూడా ఇష్యూ కానిది, ఒక వ్యక్తి ఆ వంటగదిలోకి వెళ్ళి మాట్లాడిన దానికి ఒక క్రియేట్ చేసి పట్టుకున్నారని చెప్పి దాన్ని నానా రాద్ధాంతం చేసి, మళ్ళీ ఆ వీడియో కూడా ఎలాగా బ్లర్గా ఉంటేనే క్లారిటీగా, అంటే ఈ క్లారిటీ లేకుండా ఉంటేనే అదిగో పులంటే ఇదిగో తోక అనే రకాలతో మొత్తానికి అంత భజన బ్యాచ్తో భజన చేపిస్తున్నారు. కాకపోతే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది పేటీఎం బ్యాచ్ ఏదో అంటారు సో కాల్డ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏది దొరుకుతుందా అవకాశం, ఎక్కడ పట్టుకుందామా అని చూస్తూ, ఇక్కడ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, అది చూడడానికి ప్రధాన ఉద్దేశం కల్తీ లడ్డు జరిగింది చూసారా, అది ఎప్పుడైతే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో, 80% ఆఫ్ హిందువులు అందరూ యాంటీ అయిపోయి బాధపడుతున్నారో, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ. ఆ రాజమండ్రి వ్యవహారం కానీ, విజయనగరంలో బ్లాస్ట్ జరిగిన వ్యవహారం కానీ, ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వ్యవహారం కానీ, అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారికి బూతులు తిట్టడం కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఎవరో ఒకరు ఏదో మాట్లాడితే ఒకసారి టాపిక్ అటు వెళ్ళిపోతుంది కదా, దీని మీద నానా రాద్ధాంతం చేసేయొచ్చుగా. అక్కడ ఏం లేని దాన్ని రాద్ధాంతం చేయాలి. జనరల్గా మీడియా అంటేనే చాలా మందికి వాల్యూ లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో. ప్రతిదీ అది చేస్తారా, మీడియా అంటేనే మసాలా యాడ్ చేస్తున్నారా అనే ధోరణిలోకి వచ్చారు చాలామంది. అందులో చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా జర్నలిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు వాడు ఒక సొంతంగా అభిప్రాయం పెట్టి రుద్దేస్తున్నాడు. ఇప్పుడు చాలా వాటికి కొన్ని లైసెన్స్ తీసుకోవాలంటే వాడికి ఒక క్వాలిఫికేషను, సర్టిఫికెట్ ఉండే పరిస్థితిలో ఉండాల్సింది పోయి, ఈ ఎవడు పడతాడు ఫోను ఒక ఐడి క్రియేట్ చేసుకొని వీడియోస్ వదిలేస్తే వాడొక ఛానల్, వాడొక జర్నలిస్ట్. సో పేటెంట్ ఇంకా దానికి గూగుల్ కూడా, అది యూట్యూబ్ కూడా కొన్ని రూల్స్ పెట్టేసిందంట, కాపీ రైట్స్ చేస్తుందంట, అది స్ట్రైక్ వేస్తుందంట, వాడిని ఇది వాడకూడదంట, వీడికే వచ్చిన ఆలోచన అంట, ఏవో ఇంకా రకరకాలుగా ఒకదానికి కూడా పోటీగా నడుస్తున్నాయి. అంటే మొత్తం మీద ఆ కల్తీ లడ్డుది ఏదైతే జనాలకు బాగా వెళ్ళిపోయిందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎక్కడ దొరుకుతుందా, ఏ చిన్న లూప్ హోల్ దొరికినా రైట్, ఇదేదో వాళ్ళలాగా ఉన్నట్టున్నాడు వాడిని వేసేయండి, ఇక్కడ ఇది ఏదో ఒక పాలు ఉన్నట్టుంది శుభ్రంగా లేపేయండి, వాడిని ఇలా కప్పెట్టేయండి. ఇంకా సంతోషం ఏంటంటే ఆ సోకాల్డ్ పార్టీ లైట్ వేయలేదు, లైట్ వేసి ఉంటే అది వేరే వీడియో అందరేమో, ఎందుకంటే బ్లూ లైట్ కదా, దానికి మళ్ళీ అది పెద్ద రచ్చ. అవును అండ్ ప్రతిదీ కూడా అంటే అలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఖచ్చితంగా ఆ లడ్డూది ఏదైతే ఉందో అది, నేను అప్పుడే చెప్పాను స్వామి మహిమ స్టార్ట్స్ అని. చూద్దాం ఇంకా ఇంకెన్ని క్రియేట్ చేసి ఎన్ని దాన్ని మర్చిపోయేలా చేస్తారో, ఎన్ని మర్చిపోయేలా క్రియేట్ చేసినా మళ్ళీ అటే తీసుకెళ్తుంది. రోజా గారు అయితే మళ్ళీ ఇంకా ఆవిడ గవర్నమెంట్ ఉందనుకుంటున్నారు, ఏమిటో ఆవిడ భయంకరంగా మాట్లాడుతుంది, ఆవిడ కొట్టేయాలి, తన్నేయాలి, చంపేయాలి అనుకోని. సరే ఇంక వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.